కైరా అద్వానీ, ఇది నిజమేనా? శృతి హాసన్ ఒకప్పుడు ఐరన్ లెగ్, ఇప్పుడు గోల్డెన్ లెగ్. ఆమె సినిమాలో ఉంటే చాలు సినిమా హిట్ అయినంతగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఈ అమ్మడు ప్లేస్ లో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నటించబోతున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. ఏ సినిమాలో పాత్ర కోసం శృతిని కాదని కైరాన్ తీసుకున్నారు. ప్రచారంలో ఉన్న వార్తల వెనుకనున్న వాస్తవం ఏంటి? టాలీవుడ్ లో శృతి హాసన్ అనగనగా ఓ ధీరుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా అంతగా సక్సెస్ అవ్వలేదు. ఆ తర్వాత నటించిన ఓ మై ఫ్రెండ్ 3 సినిమాలు కూడా శృతికి విజయాన్ని ఇవ్వలేదు. దీంతో శృతి హాసన్ నటిస్తే ఆ సినిమా ఫ్లాపే అనే ముద్ర పడింది. అలాంటి టైంలోనే హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ మూవీలో పవన్కి జంటగా శృతిని ఫైనల్ చేయడం, ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో శృతికి వరుసగా అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు, ప్రేమం చిత్రాలతో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ అమ్మడు 2023 జనవరిలో మెగాస్టార్ చిరంజీవికి జంటగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. అదే నెలలో నటసింహం బాలకృష్ణకు జంటగా నటించిన వీరసింహారెడ్డి సినిమా కూడా రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా సక్సెస్ అయింది. ఇలా జనవరిలో 2 సినిమాలతో ప్రేక్షకులకు ముందుకు వచ్చిన శృతి 2023 డిసెంబర్లో హాయ్ నాన్న, సలార్ సినిమాలతో కూడా మెప్పించింది. ఇక అసలు విషయానికి వస్తే సలార్ 2 కోసం ప్రభాస్ త్వరలోనే డేట్స్ కేటాయిస్తానని చెప్పారట. ప్రస్తుతం ది రాజాసాబ్, ఫౌజీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలో స్పిరిట్ మూవీ సెట్స్ పైకి రానుంది. ఆ తర్వాత సలార్ 2 సెట్స్ పైకి రానుంది. అయితే సలార్ 2లో శృతి హాసన్ పాత్ర నిడివి తక్కువగా ఉంటుందట. పైగా అంతగా ప్రాధాన్యత కూడా లేదట. అందుచేత ఆమె ప్లేస్లో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీని తీసుకున్నారనే టాక్ వినిపిస్తుంది. పాత్రకు ప్రాధాన్యత లేదని శృతి తప్పుకుందా, లేక ప్రశాంత్ నీల్ తప్పించారా? అసలు ప్రచారంలో ఉన్నది నిజమా కాదా అనేది తెలియదు. కానీ సలార్ 2 కోసం కైరాను తీసుకోవాలనుకుంటున్నారనే టాక్ అయితే వినిపిస్తుంది. ఎప్పటి నుంచో ప్రభాస్ కైరా కాంబో సెట్ చేయాలని కొంతమంది మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు సెట్ అయిందంటున్నారు. మరి నిజమో కాదో చూడాలి.